శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న వారందరికీ నమస్సులు. శ్రీమతి బి కృష్ణకుమారి గారు అన్నమయ్య పదామృతం పేరిట రామకృష్ణ ప్రభలో ఇస్తున్న అన్నమయ్య కీర్తనల సారాంశంలో పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేలీ విహార లక్ష్మీ నరసింహ కీర్తనకు కృష్ణకుమారి గారు ఇచ్చిన వివరణను యథాతథంగా చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. అపారమైన జ్ఞానాన్ని ప్రసాదించేవాడు యోగ నరసింహుడు, అఖండమైన సిరులను ప్రసాదించేవాడు లక్ష్మీ నరసింహుడు, అపరిమితమైన శాంతాన్ని ప్రసాదించేవాడు యోగ నరసింహుడు, అమేయమైన కరుణను కురిపించేవాడు లక్ష్మీ నరసింహుడు. ఒక రూపంలో స్వామి ప్రశాంత ప్రదాత అయితే మరో రూపంలో అభయప్రదాత. అలా బాహ్యానికి నరసింహస్వామి భీకర రూపుడైన అంతరంగికంగా మాత్రం ఆయన భక్తవత్సలుడు. భక్తవరదుడైన నారసింహుడిని పదకవితా పితామహుడు పలు కీర్తనల్లో నయన మనోహరంగా ప్రస్తుతించాడు. ఈ సంకీర్తనాచార్యుడు ఆ పద్మావతీ ప్రియుడినే కాదు, ఆ ప్రహ్లాద వరదుడిని కూడా ప్రత్యక్షం చేసుకొని ధరించిన పరమ భాగవతోత్తముడు. ఆ అనుభూతిని ఎన్నో పదాల్లో ఆపద నుంచి కాపాడే ప్రహ్లాద వరదుడికి అక్షరాంజలిగా అందించారు. ఆ క్రమంలో కురిపించిన పదామృతమే పాలనేత్రానల ప్రబల విద్యుల్లత సంకీర్తన. హిరణ్యకశిపుని సంహారార్థం శ్రీ మహావిష్ణువు నరమృగ శరీరుడై దానవేంద్రుడి రాజప్రాసాద స్తంభం నుంచి ఆవిర్భవించాడు. ఆ భయానక రూపం అసురులకు సింహస్వప్నమైన, ఆస్తికులకు అభయదాయకం. అందుకే భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస ఓసారి పురాణ శ్రవణంలో భాగంగా హిరణ్యకశిపుని సంహార ఘట్టం వినగానే ఆహా, భక్తునిపై భగవంతునికి ఎంత వాత్సల్యం అంటూ నరసింహస్వామి దివ్య మంగళ రూపాన్ని సంస్మరించుకుంటూ కనుకొలనుల నుంచి ప్రేమాశ్రువులు రాలుతుండగా భావసమాధిగతులయ్యారు. కేలీ విహార నరసింహస్వామిలో అన్నమాచార్యుల వారు నిటలాక్షుడైన ఆ పరమశివుడి మూడో కన్నును చూస్తున్నారు. అందులోంచి వెలువడే మెరుపులతో నృసింహుడు కేలీ విహారం చేస్తున్నట్టుగా మనోదర్శనం చేసుకుంటున్నారు. ఆ అనుభూతితోనే తన కీర్తనకు శ్రీకారం చుడుతూ పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేలీ విహార లక్ష్మీ నరసింహ, కేలీ విహార లక్ష్మీ నరసింహ అని సంకీర్తిస్తున్నారు. అమ్మవారైన లక్ష్మీదేవి సమేతుడుగా స్వామిని తలుచుకొని తాళ్లపాక వంశభూషణుడు తన్మయుడవుతున్నాడు. లక్ష్మీ సహితుడిగా ఆ నరమృగేంద్రుని ఆరాధించే ఏ పరమభక్తుడికైనా అభయం కరతలామలకమవుతుంది. అందుకే శంకర భగవత్పాదులు కూడా ఓ సందర్భంలో స్వామిని స్తుతిస్తూ లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం, స్వామి నరసింహస్వామి నీ చేతులతో నన్ను రక్షించుకో అని వేడుకుంటారు. అహోబిలం కింద నుంచి కొండపైకి వెళ్ళేటప్పుడు ఓ నరసింహస్వామి విగ్రహం దర్శనమిస్తుంది. ఆ మూర్తిని కారంజ నరసింహస్వామి అంటారు. కారంజ వృక్షం అంటే కానుగ చెట్టు. ఆ మానులో వెలిసిన ఈ ప్రతిమకు శివుడిలా నుదుట కన్ను, ఓ చేతిలో బాణం, ఇంకో చేతిలో చక్రం అలంకృతమై ఉండడం విశేషం. నిశ్చల నారసింహ పోతనామాచ్యులు కూడా తెలుగు భాగవతంలో గంభీరమైన పదాలతోనే నృసింహుని ఆవిర్భావ ఘట్టాన్ని కళ్ళకు కట్టినట్టుగా అభివర్ణించారు. మేరు మందర మహాగుహాంతరాళ విస్తార విపుల వక్త్ర నాసికా వివరుండును, నాసికా వివర నిస్సర నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్త సాగరుండును అంటూ మేరు మందర పర్వతాల గుహల నడిమి భాగంలా విశాలమైన నోరు, నాసికా రంధ్రాలు కలిగినవాడు, వాటి నుంచి వెలువడే దట్టమైన ఊర్పుల తాకిడికి సంక్షోభం చెంది కాగుతున్న సప్త సముద్రాలు కలిగినవాడని విశాలమైన రూపంగా వర్ణించారు. అన్నమయ్య కూడా అలాంటి భావననే కీర్తన తొలి చరణంలో
ప్రళయమారుత ఘోర భస్త్రికాపోత్కార లలిత నిశ్వాస డోలారచనయా కులశైల కుంభిని కుముదహిత రవి గగన జలన నిధి నిపుణ నిశ్చల నారసింహ అంటూ స్తుతిస్తున్నారు. స్వామి నిట్టూర్పులు ప్రళయకాలం నాటి ఝంఝామారుతాన్ని తలపిస్తున్నాయట. ఆ నిట్టూర్పులు భూమిని, సూర్యచంద్రుల్ని, పర్వతాలని ఓ ఊయలలా ఊపేసేలా ఉన్నాయట. కానీ ఆ నరకేశ్వర మూర్తిగా మాత్రం నిశ్చలంగానే దర్శనమిస్తున్నాడట. ఎంతటి అద్భుతమైన భావన! గుణార్ణవ నారసింహ. అదేవిధంగా నరసింహమూర్తి ఘనమైన వదనంతో దుర్జనులను చూసి వికటాట్టహాసం చేస్తాడట. ఆ నరహరి నోటి నుంచి వచ్చే లాలాజలంలో వివిధ లోకాలను, జంతుజాలాన్ని నాశనం చేయగల అగ్నీకరణ శక్తి దాగి ఉందట. 9 రూపాలుగా పూజలందుకునే అంతటి మహాస్వామిని నవనారసింహుడని, గుణ సముద్రుడని ప్రస్తుతిస్తూ వివర ఘనవదన దుర్విధ హసన నిష్ట్యూత లవ దివ్య పరుష లాలా ఘటనయా వివిధ జంతో వ్రాత భువన భగ్నీకరణ నవ నవ ప్రియ గుణ నవ నారసింహ అని అంటున్నారు ఆ పదామృత ప్రదాత నృసింహుడు. కారంజ, భార్గవ, యోగానంద, చిత్రవడ, అహోబల, వరాహ, మాలోల, జ్వాల, పవన నారసింహులనే నవనారసింహులుగా భక్తుల చేత నీరాజనాలు అందుకుంటున్నాడు. వెంకట నారసింహ. ప్రహ్లాదవరదుడైన స్వామి స్ఫురించగానే భక్తుని మనస్సు ఆయనకు పాదాక్రాంతమవుతుంది. ఆ కోవకు చెందిన భక్తాగ్రేసరుడే శేషప్ప కవి. ఆయన నృసింహుని వైభవాన్ని వేణోళ్లా కీర్తిస్తూ నరసింహ శతకం రచించారు. ఆ 100 పద్యాల్లో ఓ చోట నరహరిని ధనుజ సంహార చక్రధర నీకు దండంబులిందిరాధిప నీకు వందనంబు పతిత పావన నీకు బహు నమస్కారముల్ నీరజాత దళాక్ష నీకు శరణు అంటూ నామావళితో సన్నుతించారు. అలాంటి ఆరాధనా భావంతో అన్నమాచార్యులు కూడా సంకీర్తనలోని తుది చరణంలో దారుణోజ్వల ధగద్ధగిత దంష్ట్రానల వికార విస్ఫులింగ సంగ క్రీడయా వైరిధానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ దారుణోజ్వల ధగద్ధగిత దంష్ట్రానల వికార విస్ఫులింగ సంగ క్రీడయా వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ అంటూ ముగింపు పలికారు. ధగధగమని మెరుస్తున్న నరసింహస్వామి భీకరమైన కోరల నుంచి దారుణమైన విస్ఫులింగాలు అంటే నిప్పురవ్వలు వెలువడుతున్నాయట. అవి క్రూరులైన దానవులను, వారి వంశాలను భస్మం చేస్తున్నాయట. అలా విభిన్న రూపాల్లో ప్రకటితమైన నారసింహుడు వేరెవరో కాదు, వెంకటాచలంపై వెలిసిన వెంకటేశ్వరుడేనట. అన్నమయ్య దృష్టిలో ఆయన వెంకట నారసింహుడు. ఇలా భీభత్సరస ప్రధానంగా సాగిన ఈ సంస్కృత కీర్తనలో నారసింహుని భీభత్స రూపాన్ని వర్ణిస్తూనే స్వామి విశ్వరచన నిపుణుడని, నవ ప్రియ గుణ సముద్రుడని, ఆయనే వెంకటాచలపతి అని పదకవితా పితామహులు కీర్తనలో ప్రస్ఫుటం చేస్తున్నారు. ఈ కీర్తనను ఆలకిస్తూ ఉంటే సాక్షాత్తు నారసింహుని శ్వాస నిశ్వాసాలు మన కర్ణపుటాలకు సోకినట్లే ఉండడం ఈ కీర్తనలోని ప్రత్యేకత.